హలో వెల్కమ్ టు తెలుగు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూపీఎస్సీ 2021 ప్రిపరేషన్లో భాగంగా ఎకనామిక్స్ క్లాస్ 9th ఎన్సీఆర్టీ తెలుగు మీడియంలో తెలుసుకుంటున్నాము. ఎకనామిక్స్ అనగా అర్థశాస్త్రం కదండి. ఇందులో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్ అనగా పాలంపూర్ గ్రామం యొక్క కథను మనం తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఎకనామిక్స్ నేర్చుకునే వాళ్ళందరూ కూడా కేవలం యూపీఎస్సీకో లేకపోతే ఏదైనా పరీక్ష కోసమో నేర్చుకోవడమే కాదండి, జీవితంలో డబ్బును ఏ విధంగా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, అవసరాలు ఏ విధంగా ఉంటాయి, రిసోర్సెస్ ఎలా ఉంటాయి అన్నీ తెలుసుకోవడం కోసము మీరు ప్రయత్నించండి. తద్వారా మీరు యూపీఎస్సీలో సక్సెస్ అయినా అవ్వకపోయినా లేకపోతే ఏ పరీక్షలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే మీకంటూ మీరు స్థిరంగా ఒక వృత్తిని స్థాపించుకోగలిగే సామర్థ్యం మీకుండి మీరు తద్వారా మంచి సంపాదన చేయగలిగే శక్తి సామర్థ్యాలను పొందుతారు. అందుకోసమే నేనేం చెప్తున్నానంటే ఎకనామిక్స్ అనేది కేవలం సబ్జెక్టుగానే కాకుండా పూర్తిగా మీరు జీవితంలో ఒక భాగంగా పరిగణించి నేర్చుకోండి. ఇక ఈ చాప్టర్లో మనము ఈ యొక్క పాలంపూర్ విలేజ్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాము. ఇదంతా కూడా ఒక కల్పితమైనటువంటి విలేజ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఉత్పత్తి అనేది ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ప్రజలు ఎటువంటి జీవనాధారాలను కలిగి ఉన్నారని తెలుసుకోవడానికి కోసం మనం ప్రయత్నిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఫార్మింగ్ అంటే వ్యవసాయం అనేది ప్రధాన ఆధారమైనటువంటి వృత్తిగా పరిగణిస్తున్నారు. ఇక మిగిలినవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, డైరీ, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా చాలా చిన్న మధ్య తరహా పరిశ్రమలుగా పరిగణించవచ్చు. రైట్, ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ లెవెల్లో జరుగుతూ ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఉత్పత్తి చేసే దానిలో భాగంగా మనము సహజ వనరులను ఉపయోగిస్తాము, అదేవిధంగా మనుషులు సృష్టించినటువంటి కొన్ని పనిముట్లను ఉపయోగిస్తాము, ఇక మనిషి శక్తి సామర్థ్యాన్ని, డబ్బుని, వీటన్నిటిని ఉపయోగించి ప్రోడక్ట్ లేదా సర్వీస్ని మనము సృష్టించడం జరుగుతూ ఉంటుందండి. ఇక ఈ పాలంపూర్ విలేజ్ విషయం తెలుసుకున్నట్లయితే వీళ్ళు ఎటువంటి రిసోర్సెస్ని, ఎటువంటి వనరుల సమ్మేళనంతో ప్రొడక్ట్స్ని లేదా సర్వీసెస్ని వాళ్ళు సృష్టించగలుగుతున్నారనేది మనం తెలుసుకోవచ్చు. రైట్, ఇక ఈ విలేజ్ ఎక్కడుందో తెలుసుకుందామండి మొదటగా. సో ఈ విలేజ్ అనేది పాలంపూర్ ముఖ్యంగా చూసినట్లయితే విలేజెస్కి, టౌన్స్కి మధ్యలో ఉండడం జరిగింది. రాయగంజ్ అనేటువంటిది దానికి దగ్గరలో ఉన్నటువంటి పెద్ద విలేజ్. అది 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక దానికి దగ్గరలో ఇంకొకటి టౌన్ కూడా ఉందండి. ఆ చిన్న టౌన్ అనేది షాపూర్ అనమాట. అంటే ఈ యొక్క పాలంపూర్ నుంచి ఈ యొక్క రాయగంజ్ విలేజ్కి వెళ్ళడానికి కావచ్చు, లేకపోతే షాపూర్ పట్టణానికి వెళ్ళడానికి కూడా మనకు అన్ని రకాలుగా రోడ్ అనేది ఉండడం జరిగిందనమాట. తద్వారా ట్రాన్స్పోర్టేషన్కి సులభమవుతుందనేది మనం గమనించాలి. ఇక ట్రాన్స్పోర్టేషన్ గురించి చూసినట్లయితే మీకు టాంగాస్, బోగీస్, బొల్లక్ కార్ట్స్, అదేవిధంగా మోటార్ సైకిల్స్, జీప్స్, ట్రాక్టర్స్, ట్రక్స్ అన్నీ కూడా ఇక్కడ ట్రావెల్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి పదార్థాలన్నింటినీ కూడా మార్కెట్కి తరలించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ జాగరి అంటే బెల్లం కదండి. ఈ బెల్లము లేదా ఇతర పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక చోట నుంచి మరొక చోటకి ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళు అమ్మడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక గ్రామంలో ఉన్నటువంటి జనాభా గురించి మనం గమనించినట్లయితే మొత్తం 450 ఫ్యామిలీలు ఉన్నాయి. ఇందులో 80% మంది జనాభా అందరూ కూడా అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళే, అనగా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా పరిగణిస్తున్నాము. ఇక మిగిలిన వారందరూ ఎస్సీస్ అనమాట, దళిత్స్. వీళ్ళందరూ ఏమో అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళందరూ గృహాలు చాలా అద్భుతంగా కట్టుకున్నారు, మంచిగా సిమెంట్ ప్లాస్టరింగ్ చేసుకొని మంచి సెక్యూరిటీ ఉన్నటువంటి హౌసెస్ని వాళ్ళు కట్టుకున్నారు, అంటే పక్కా ఇళ్ళు. ఇక ఈ యొక్క దళిత్స్ అనే వాళ్ళందరూ ఏం చేసుకున్నారంటే చిన్న చిన్న గృహాల్లో నివసిస్తూ ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ ఇళ్ళు మడ్ స్ట్రాతో తయారు చేయబడినటువంటివి. కొంతమంది మట్టితో తయారు చేసుకున్నారు, కొంతమంది ఏమో ఆకులు, చెట్లకు సంబంధించినటువంటి తాటాకులు కావచ్చు, కొబ్బరాకులు, అనేక రకాల వాటితో వాళ్ళ ఇళ్ళని నిర్మించుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయినప్పటికీ ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ పవర్ అనేది ఉండడం జరిగింది. తద్వారా ఏం జరిగింది, వాళ్ళ యొక్క పంట పొలాల్లో నీరు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ట్యూబ్ వెల్స్ని పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న బిజినెస్కి అవసరమైనటువంటి ట్యూబ్ వెల్స్ కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇక చూసినట్లయితే 2 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, ఒక హై స్కూల్ కూడా ఉండడం జరిగింది. ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి హెల్త్ కేర్ సెంటర్స్ కొన్ని ఉన్నాయి అక్కడ. అదేవిధంగా ప్రైవేట్ డిస్పెన్సరీ సెంటర్స్ కూడా ఉండడం జరిగిందనమాట. రైట్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ పాలంపూర్ విలేజ్లో ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే వ్యవసాయం అండి. ఈ వ్యవసాయంతో పాటుగా వాళ్ళు చిన్న చిన్న యాక్టివిటీస్, నాన్ ఫామ్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. అవి మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్, షాప్ కీపింగ్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇక పాలంపూర్లో ప్రొడక్షన్కి సంబంధించి ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం మనం. ఇక ముఖ్యంగా ప్రొడక్షన్ అనేది మనం చేయాలనుకుంటున్నప్పుడు మనకి 4 రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. అవి 1 ల్యాండ్, 2ది లేబర్, 3ది ఫిజికల్ క్యాపిటల్, 4ది
హ్యూమన్ క్యాపిటల్ అండి, రైట్. ల్యాండ్ అంటే భూమి, లేబర్ అంటే మనుషులు అక్కడ పనిచేయడానికి కావాల్సినటువంటి వాళ్ళు. ఫిజికల్ క్యాపిటల్లో 2 భాగాలు ఉన్నాయండి మళ్ళీ. అందులో ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ క్యాపిటల్, తర్వాత వర్కింగ్ క్యాపిటల్, రైట్. ఈ రెండింటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే మనము ఏదైనా ఉత్పత్తి చేయాలంటే కొన్ని మెషిన్స్ కావాలండి మనకి. ఆ మెషిన్స్, దానికి కావాల్సినటువంటి పరికరాలు, వాటన్నిటిని కలిపి మనం ఫిక్స్డ్ క్యాపిటల్గా పరిగణిస్తాము, రైట్. అవి ఉంటేనే మనం ఉత్పత్తి అనేది చేయగలుగుతాం కాబట్టి. ఇక వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు మెషిన్ రెడీగా ఉంది, కానీ మెషిన్ ద్వారా మనం ఏం ఉత్పత్తి చేయాలి, ఏదైనా ఒక పదార్థాన్ని మనం ఆ మెషిన్ ద్వారా తీసుకువెళ్ళి మళ్ళీ అవుట్పుట్ అనేది తీసుకొస్తాం కదండి, రైట్. ఆ పదార్థం ఏదైతే ఉందో దాన్ని రా మెటీరియల్ అని అంటున్నాం మనం ఇక్కడ. దాన్ని కొనడానికి కావాల్సిన డబ్బు, రైట్. అందులో ఇదంతా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ యొక్క వర్కింగ్ క్యాపిటల్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు రా మెటీరియల్ ఉన్నప్పటికి కూడా దాన్ని మెషిన్లో వేసి తిరిగి మరొక ప్రొడక్ట్గా, యూజబుల్ ప్రొడక్ట్గా తయారు చేయడానికి మనుషులు కావాలి కదండి. ఆ మనుషులు అయినప్పటికీ మనుషులకి శాలరీ ఇవ్వాలంటే డబ్బులు కూడా ఉండాలి కదా. కాబట్టి మూలధనంలో ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క ఫిక్స్డ్ క్యాపిటల్తో పాటుగా వర్కింగ్ క్యాపిటల్ అనేది చాలా అవసరం అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక హ్యూమన్ క్యాపిటల్ అంటే, హ్యూమన్ను కూడా మనం ఎందుకు క్యాపిటల్ అంటున్నామంటే ఇక్కడ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఆ పనికి తగిన విధంగా ఉండాలి, ఆ ఉత్పత్తి అనేది మంచి స్థాయిలో ఉండాలంటే హ్యూమన్ క్యాపిటల్ అనేది చాలా అవసరం. అంటే వాళ్ళ స్కిల్ కావచ్చు, వాళ్ళు చేసేటువంటి విధానాలు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా మనం హ్యూమన్ క్యాపిటల్గా పరిగణిస్తూ ఉంటాం ఇక్కడ, రైట్. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక సంస్థలో ఏ రకంగా ఉత్పత్తి జరుగుతుందో చూడండి. చాలా మెషినరీస్ ఉన్నాయి, మనుషులు చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి ద్వారానే ఒక ప్రోడక్ట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ ప్రజలను రీచ్ అయ్యి వాళ్ళ యొక్క ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడం జరుగుతూ ఉంటుందన్నమాట, రైట్. ఇక చూసినట్లయితే మీరు ఉత్పత్తి కారకాలు అంటే ఏంటంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవేనండి. ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్, ఇవన్నీ కలిపే మనము ఉత్పత్తి కారకాలుగా పరిగణిస్తూ ఉంటాము, రైట్. ఇక పాలంపూర్ విలేజ్లో ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులు ఏంటో చూద్దాం, ఎటువంటి వ్యవసాయాలు జరుగుతున్నాయో చూద్దాం. మనం చెప్పుకున్నట్లు పాలంపూర్లో ఎక్కువ మంది వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. 75% కుటుంబాలు జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వాళ్ళ జీవనాధారం అంతా వ్యవసాయమేనండి, రైట్. ఇక మిగిలిన వాళ్ళందరూ ఏంటి అంటే ఈ 75%లో కూడా కొంతమంది ఏమో డైరెక్ట్గా వాళ్ళ యొక్క పొలంలో వాళ్ళు పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి పొలం కూడా లేకపోవడం వల్ల రైతు కూలీలుగా పనిచేస్తూ ఉంటారండి, రైట్. ఓవరాల్గా ఏంటంటే 75% మంది జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వ్యవసాయం పైనే ఆధారపడి ఉండడం జరుగుతుందనేది మనం గమనించాలి ఇక్కడ. ఇక చూసినట్లయితే ఇక్కడ ల్యాండ్ ఈజ్ ఫిక్స్డ్ అంటున్నారండి. అంటే ఏంటి, ఒక గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్, పంటకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అనేది మనము మార్చడం అనేది అంత సులభం కాదండి. ఇప్పుడు ఈ గ్రామం యొక్క పరిధి ఎంతవరకు ఉందో అంత పరిధిలోపే మనం ఆ గ్రామంలో ఉన్నటువంటి కల్టివబుల్ ల్యాండ్ని క్రియేట్ చేయగలుగుతాం. అందులో వాళ్ళు నివాసానికి కూడా ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆ ప్రాంతం చుట్టుపక్కలలోనే పంటలు కూడా వేస్తూ ఉంటారు. కొంత భూమి పనికి రాకుండా ఉన్న భూమిని కూడా అప్పుడప్పుడు వాళ్ళు పంట పొలానికి ఉపయోగించుకోవడానికి అనుకూలంగా మారుస్తూ ఉంటారండి. ఇక చూసినట్లయితే 1960 వరకు కూడా పాలంపూర్లో అనేది ఎక్కడ ఎక్స్పాన్షన్ అనేది జరగలేదండి. ఆ తర్వాత కొద్దిగా భూమి ఏదైతే ఉందో ఆ భూమిని కాస్త మళ్ళీ తిరిగి వ్యవసాయ భూమిగా మార్చడం జరిగింది. సో తద్వారా కొంత పంటని పెంచుకోవడం జరిగిందనమాట. ఇక అంతకన్నా మించి ఎక్కడా కూడా పంట భూమిని పెంచడానికి ఆ గ్రామంలో అసలు అవకాశమే లేదన్నది గమనించాలి. ఇక ఏదైనా అవకాశం ఉందా, ఒకే రకమైనటువంటి విస్తీర్ణం కలిగిన భూమిలో ఎక్కువ పంటను పండించగలము అనేది ఏమైనా అవకాశం ఉందా అనేది మనకి ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారండి, రైట్. అది ఎలా జరుగుతుందో మనం చూద్దాం. ముఖ్యంగా మనకి సీజన్స్ ఉన్నాయి కదండి, ఖరీఫ్ సీజను, రబీ సీజన్ అనేది. ఖరీఫ్ సీజన్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందండి, జూన్ బిగినింగ్లో స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ముఖ్యంగా చూడాలంటే రైనీ సీజన్ అనమాట. జూన్ బిగినింగ్లో స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ది అక్టోబర్ అనమాట. ఈ ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో వీళ్ళు ఈ పంటల్ని పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా అక్కడ జొన్నలు లేదా సజ్జల పంటలు పండించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక దాని తర్వాత మీకు అక్టోబర్ నుంచి మార్చి వరకు అనేది మీకు రబీ సీజన్ అండి. ఇక అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో కొంత బంగాళదుంపలు అనేది కూడా వేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రబీ సీజన్ మనం చెప్పుకున్నట్లు అక్టోబర్ టు మార్చ్ అనేది, ఇందులో వీళ్ళు ఏం చేస్తుంటారంటే గోధుమల్ని పండించడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా పంట పండిన తర్వాత
గోధుమలు అనేది అక్కడ ఎక్కువగా తినడం జరుగుతూ ఉంటుంది కదండి. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది ఉత్తరప్రదేశ్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం అండి, అది గమనించాలి. సో కాబట్టి ఏంటి, వీళ్ళు ఈ యొక్క గోధుమలు వాళ్ళ కుటుంబానికి సరిపడా వాళ్ళు ఉంచుకొని మిగిలింది మొత్తం కూడా వాళ్ళు రాయగంజ్ అనేటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న పల్లెటూరు ఏదైతే ఉందో దానికన్నా కొంచెం పెద్దది, దానిలో వాళ్ళు ఆ మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ప్రతి సంవత్సరం పంటల్లో ఒక సంవత్సరం ఏం చేసేవారు, షుగర్ కేన్ అనేది వేయడం జరుగుతూ ఉంటుంది, అంటే చెరకు పంట అండి, రైట్. సో ఈ చెరకు పంట వేయడం ద్వారా వాళ్ళు డైరెక్ట్గా చెరుకునైనా సరే లేదా దాన్ని బెల్లంగా మార్చైనా సరే చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణం ఏదైతే ఉందో షాపూర్ అనే దానిలో వీళ్ళు అమ్మడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే మేజర్గా ఇప్పుడు ఇన్ని రకాల పంటలు పండించడానికి వాళ్ళకి ఉన్న అవకాశాలు ఏంటి, మేజర్గా చూసినట్లయితే మనకి వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్, అంటే ఇరిగేషన్ అంటే నీరు అనేది పంటకు అందించడం అండి. సో అది మొత్తం కూడా చాలా డెవలప్ చేయడం వల్ల ఏమైందంటే ఫాస్ట్గా పంటకు సంబంధించినటువంటి నీరు అనేది ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టగలుగుతున్నారు వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఉందని ముందుగానే మనం మాట్లాడుకున్నాం కదండి. తద్వారా ఏం జరుగుతుంది, వాళ్ళు కొన్ని వెల్స్ పెట్టుకోవడం జరుగుతుంది. సో వెల్ ట్యూబ్స్ అనేవి, ఆ ట్యూబ్స్ ద్వారా వాటర్ని తీసుకొని వచ్చి వెంటనే పొలాలకి పట్టడం జరుగుతుంటుంది. ఒకవేళ ఎలక్ట్రిసిటీ లేకున్నట్లయితే ఎలా జరిగేది, వాళ్ళు ఆ బావి నుంచి వాటర్ని తోడుకొని వచ్చి వాళ్ళ పంట పొలాలని తడపడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదంతా కొంచెం లెందీ ప్రాసెస్. ఇక ఈ ఎలక్ట్రిసిటీ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇరిగేషన్ సిస్టమ్ అనేది చాలా డెవలప్ అయిపోయింది. కాబట్టి వెంటనే వాళ్ళు పంటలకు కావాల్సినటువంటి నీరు పెట్టడం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో అన్ని రకాల పంటల్ని పండించగలుగుతూ ఉన్నారన్నమాట, రైట్. ఇది మనకి పూర్తిగా గమనించాల్సినటువంటి అంశం అండి ఇక్కడ. సో ఏదైనా పంట పండించాలి అంటే ఇటువంటి పంటలు ముఖ్యంగా ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదండి, ఈ వీట్ లేకపోతే పొటాటో, ఇవన్నీ అనేక రకాల పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి వాటర్ కావాలి. కాబట్టి అదంతా ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి చాలా ముఖ్యమైనది, అర్థం చేసుకోండి. మొదట్లో ఏం జరిగిందంటే గవర్నమెంట్ కొన్ని ట్యూబ్ వెల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. తర్వాత 1970 మధ్య కాలానికి వచ్చేటప్పటికి చాలామంది కూడా ఎక్కువ కల్టివబుల్ ల్యాండ్ అంటే 200 హెక్టార్స్ ఏదైతే ఉందో దాని మొత్తంలో కూడా చాలా వరకు వాళ్ళ ప్రైవేట్ ట్యూబ్ వెల్స్ పెట్టుకోవడం ద్వారా వాళ్ళు పంటల్ని పండించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా అనేక రకాల పంటల్ని త్వరగా పండించడము, దాన్ని ఏమంటాం మనము బహుళ పంటలు అని అంటామండి. బహుళ పంటలు పండించే విధానం అని అంటాం, రైట్. సో ఇందులో అనేక రకాల పంటలు అనేక రకాల విధానాలతో వాళ్ళు అవలంబిస్తూ పండించడం జరుగుతూ ఉంటుంది. సో పాలంపూర్ అనేది ముఖ్యంగా అట్లీస్ట్ 2 మెయిన్ క్రాప్స్ అనమాట వాళ్ళు పండించేది. అంటే సంవత్సరం మొత్తంలో కనీసం మొదటి ఖరీఫ్ లేకపోతే రబీలో ఒక పంట లేదా ఖరీఫ్లో ఒక పంట, అట్లా మొత్తం మీద ఓవరాల్గా 2 పంటలు అనేది వాళ్ళు పండిస్తూ ఉంటారన్నది తెలుస్తూ ఉంటుంది. దాంతోపాటుగా వీళ్ళు ఏం చేసేవారు, పొటాటోస్ అనేవి పండించడం జరుగుతూ ఉన్నది, సంవత్సరంలో ఒక్కసారైనా అన్నది తెలుస్తూ ఉంటుంది, థర్డ్ క్రాప్గా, రైట్. సో ఇదంతా గత 15 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విధానం, ఇక్కడ పంటలు పండించే విధానము పాలంపూర్లో. ఇక ఈ టేబుల్ అనేది క్లియర్గా మనకు తెలుస్తూ ఉంటుందండి. ఒక్కొక్క డికేడ్లో లేదా ఒక్కొక్క సంవత్సరంలో ఎటువంటి పంటల్ని ఎంతవరకు కల్టివబుల్ ఏరియా ఉందో చూడొచ్చు మనం. 1950 నుంచి 51 వరకు 129 మిలియన్ హెక్టార్స్ ఉన్నటువంటి పంట 2014-2015కి 155 మిలియన్ హెక్టార్స్ పంటగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా దేనికి సంబంధించిందండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ విడుదల చేసినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది, రైట్. ఇక మనం బహుళ పంటలు పండించడం అనేది మన యొక్క వ్యవసాయంలో ఉత్పత్తిని పెంచుకునే అవకాశంగా ఒకటి పరిగణించాం మనము. ఇక రెండో అవకాశం ఏంటంటే మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ అనేది యూటిలైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక పంట ఉత్పత్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనేది మనకు తెలియాలి. ఇక మనం చూసినట్లయితే అందులో భాగంగా మనం ఏం చేస్తాము, మోడర్న్ ఫార్మింగ్ అంటే ఎట్లా చేస్తామండి, హై ఈల్డింగ్ మెథడాలజీ అనమాట. హై ఈల్డింగ్ అంటే మనకు తెలుసు ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి విధానాలు. ఇందులో హై ఈల్డింగ్ సీడ్స్ని యూజ్ చేస్తారు, ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తారు, పెస్టిసైడ్స్, అదేవిధంగా ఇరిగేషన్ అనేది అనేక రకాల విధానాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా ఇరిగేషన్ ఇస్తారు, ఎలక్ట్రిసిటీ ద్వారా, అలాగే పంపు సెట్స్ ద్వారా, కెనాల్స్ ద్వారా కూడా ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫార్మ్ మెషినరీ చూసినట్లయితే మీకు ట్రాక్టర్స్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కోతకు సంబంధించి హార్వెస్టింగ్ మెషినరీస్ చాలా వచ్చాయి. పంట దున్నేటప్పుడు ట్రాక్టర్ని యూజ్ చేసినట్లే ఇక డీజిల్ని యూజ్ చేస్తూ ఉంటారు. వీటన్నిటిని యూజ్ చేసుకొని పంటని త్వరగా పండించడము, అదేవిధంగా అధిక దిగుబడి వచ్చే విధానంగా ప్రయత్నిస్తూ ఉంటారనమాట, రైట్. ఈ రకమైనటువంటి దిగుబడి రావడానికి మనము హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ అనేవి వాడుతూ ఉన్నామండి. ముఖ్యంగా మీరు చూసినట్లయితే 1960 తర్వాత మనకి హరిత విప్లవం అనేది రావడం జరిగింది, గ్రీన్ రెవల్యూషన్, రైట్. తద్వారా ఏం జరిగింది, మనం చూసినట్లయితే ముఖ్యంగా గోధుమలు, రైస్,
ఈ యొక్క రైస్ అనేది, వీట్ అనేది పంటలు ఎక్కువగా పండించి మనము సర్ప్లస్లోకి రావడం జరిగిందనేది మనం గమనించాలి. అయితే ఈ 1960లో ఏర్పాటు చేసినటువంటి హరిత విప్లవం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తద్వారా కొంత నష్టం కూడా మనం అనుభవించాల్సి వచ్చిందండి. ఎందుకంటే మనము పెస్టిసైడ్స్, అదేవిధంగా మనకి సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ వాడడం ఎక్కువ జరగడం వల్ల ఏమైందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి శక్తి సామర్థ్యం అనేది తగ్గిపోవడం జరిగిందనేది, అంటే త్వరగా దాన్ని ఆ సామర్థ్యం కోల్పోవడం జరిగిందనేది కూడా మనం బాగా గ్రహించాల్సిన విషయం అండి ఇక్కడ. ఇక మనం మోడ్రన్ ఫార్మింగ్ మెథడ్స్ ఎవరు ఫస్ట్ పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. చూసినట్లయితే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్, ఈ ప్రాంతంలో పంటలు పండించే దానిలో మోడర్నైజేషన్ తీసుకురావడం అనేది మొదటగా మనం గమనించవచ్చు. ఇండియాలో చూస్తే వీళ్ళే కదండి ఇప్పుడు కూడా మనకున్నటువంటి వ్యవసాయ చట్టాలపై ధర్నాలు చేస్తూ ఉంది. చూడండి, అక్కడ పండించే విధానాలు, ఇక్కడ పండించే విధానాలు, అక్కడ సేల్స్ మెథడాలజీస్, ఇక్కడ సేల్స్ మెథడాలజీస్ అనేవి చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయనేది మీరు ఇందు మూలంగా గమనించవచ్చు. ఇక పాలంపూర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే జనరల్గా ట్రెడిషనల్ వెరైటీస్తో కనుక వాళ్ళు కనుక పంట పండించినట్లయితే 1300 కేజీలు మాత్రమే పర్ హెక్టార్ అనేది పండించారు. కాకపోతే హై ఈల్డింగ్ వెరైటీ ద్వారా పండించడం ద్వారా ఏమవుతుందంటే 3200 కేజీలు పర్ హెక్టార్ అనేది రావడం జరిగింది. చూడండి, దగ్గరగా డబుల్ అయిపోయింది, రైట్. సో ఈ రకంగా మనము పంటని హై ఈల్డింగ్ వెరైటీస్ ద్వారా ఎక్కువగా పొందడం జరిగింది అనేది పాలంపూర్లో గమనించాల్సినటువంటి అంశం. అలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీకి సరిపడా వాళ్ళు ఉంచుకొని మిగిలింది మొత్తం మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకోవడం జరుగుతుంది. తద్వారా ఎక్కువ డబ్బు వాళ్ళు పొందడం ద్వారా కుటుంబ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. దేశ ఆర్థిక గతి అనేది కూడా మారుతూ ఉంటుంది అన్నది మనం గమనించాలి. ఇక మీరు చూసినట్లయితే మోడర్న్ ఫార్మింగ్ గురించి మనం మాట్లాడుకున్నాము. జనరల్ ఫార్మింగ్కి మోడర్న్ ఫార్మింగ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటండి మీరు గమనించాలి. మోడర్న్ ఫార్మ్ చేయాలంటే మనము తప్పనిసరిగా ఎక్కువ డబ్బును ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందా లేదా? ఎందుకంటే ట్రాక్టర్స్ కావచ్చు, కెమికల్ ఫెర్టిలైజర్స్, హై ఈల్డింగ్ సీడ్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ కొనుక్కొని పంటని సృష్టించాలి. కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బుతో కూడుకున్నటువంటి వ్యయ ప్రయాసాలతో ఉన్నటువంటి పని అన్నది మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి, రైట్. ఇక మనము ఇక్కడ ఈ ప్రశ్న అడుగుతున్నారు, విల్ ద ల్యాండ్ సస్టైన్? చూడండి, భూమి అనేది పూర్తి స్థాయిలో సుస్థిరంగా అదే రకమైన పంటను ఎప్పుడు ఉత్పత్తి చేయగలుగుతుందా? చేయలేదు. మనం మాట్లాడుకున్నాము గ్రీన్ రెవల్యూషన్ కాలంలో అక్కడ ఎవరైతే అందరూ గ్రీన్ రెవల్యూషన్ అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ హై ఈల్డింగ్ వెరైటీస్ని పండించడం కోసము పెస్టిసైడ్స్, కెమికల్స్, ఫర్టిలైజర్స్ ఎక్కువ ఓవర్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే అక్కడ భూమి యొక్క ఫర్టిలిటీ అనేది తగ్గిపోవడం జరిగింది. సాయిల్ ఫర్టిలిటీ, ఓకే, భూమి యొక్క స్థాయి, నాణ్యత ప్రమాణాలన్నీ తగ్గిపోయి అక్కడ కొంచెం ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. సో అనేక రకాల గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అనేది జరిగింది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది, పర్యావరణ పరిరక్షణ అనేది దెబ్బతింటూ ఉంటుంది, రైట్. అందువల్ల ఏం చేయాలి, మనం ఎప్పుడైనా సరే హై ఈల్డింగ్ వెరైటీస్ ఒక్కదాని గురించి ఆలోచించకూడదండి. మన భూమి తరతరాలు పండించగలిగే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అంతేగాని ఈ రోజుకి పండించేసే రేపటి రోజున బీడు భూమిగా మారిపోయే విధంగా తయారు చేసుకోకూడదు. కాబట్టి పర్యావరణ పరిరక్షణతో పాటుగా మనము వ్యవసాయాన్ని సాగించాలన్నది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం అండి. ఈ యొక్క భూమి యొక్క ఫర్టిలిటీ ప్రాసెస్ ఎందుకు తగ్గుతుందో మనం చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా మనము ఏదైతే మనం వాడుతున్నామో పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, వాటి వల్ల అవి భూమిలోకి వెళ్ళిపోయి భూమి సారవంతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోవడం వల్ల అది భూమి లోతులోకి వెళ్ళిపోయి భూజలాలు, భూగర్భ జలాల్లో అవి చేరడం ద్వారా ఏమవుతుంది, ఆ నీరంతా కూడా పాడైపోతూ ఉంటుంది. ఆ నీరు ఎక్కడికి చేరుతుంది, తద్వారా రివర్స్లోకి చేరడము, లేక్స్లో చేరడము. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అనే అన్నీ కూడా ఏం చేస్తుంది, బ్యాక్టీరియాని కిల్ చేయడం జరుగుతుంది, మైక్రో ఆర్గానిజమ్స్ సాయిల్లో ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత భూమి అనేది పూర్తి స్థాయిలో పండించే శక్తిని కోల్పోతుందన్నమాట, రైట్. సో ఇవన్నీ ఉండడం వల్ల బ్యాక్టీరియా, భూమిలో కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి ఉండాలండి. మీరు చూసినట్లయితే ఇప్పుడు వీటిని ఏమంటారు, ఎర్రలు అంటారు కదా. ఈ ఎర్రలు భూమిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉంటాయి, రైట్. భూమిని అలా శుభ్రపరచడం ద్వారా తద్వారా అదేం జరుగుతుంది, మళ్ళీ పంట పండించడానికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఇవన్నీ ఈ పెస్టిసైడ్స్ ద్వారా, ఫెర్టిలైజర్స్ ద్వారా కిల్ చేయడం వల్ల ఏమవుతుంది, భూమి అనేది బీడు బారిపోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏమైంది, మనం పంట పండించలేమన్నది మనం గమనించాలి కొద్ది రోజుల తర్వాత, రైట్. ఇక చూసినట్లయితే ఈ యొక్క ఫర్టిలైజర్ కన్జంప్షన్ పెరిగింది అని చెప్పడానికి ఇక్కడ ఒక సోర్స్ ఎగ్జాంపుల్ ఉందండి, చండీగఢ్. ఇక్కడ పంజాబ్ అనే ప్రాంతంలో రైతులందరూ కూడా ఫర్టిలైజర్స్ చాలా యూజ్ చేసేవారు. ఎందుకంటే వాళ్ళ యొక్క
ఇన్పుట్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయడం ద్వారా ప్రొడక్షన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు అన్నది మనకి ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారు. ఇక భూమి అనేది ఏ విధంగా పంచబడింది పాలంపూర్ గ్రామంలో ఉన్నటువంటి జనాల మధ్య? అన్ఫార్చునేట్లీ ఈ భూమి మొత్తం కూడా సమానంగా అందరి మధ్య పంచడం జరగలేదండి. మొత్తం 450 కుటుంబాలు ఉంటే అందులో 150 కుటుంబాలు అసలు వాళ్ళకి భూమి అనేదే లేదు. వాళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలుగా లేదా అనేక రకాల ఇతర చిన్న చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. ముఖ్యంగా మీరు చూస్తే దళిత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు భూమే లేదన్నది మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మిగిలిన 240 ఫ్యామిలీస్కి ఉన్నటువంటి కల్టివబుల్ ల్యాండ్ అనేది లెస్ దెన్ 2 హెక్టార్స్ అనమాట. వాళ్ళు కల్టివేట్ చేసినప్పటికి కూడా వాళ్ళ యొక్క కుటుంబానికి సరిపడా వాళ్ళు మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. మిగిలింది ఎక్కువగా ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు కాబట్టి అది కూడా పెద్ద ఎక్కువ ఆదాయం ఇచ్చేది కాదన్నది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మనం చూసినట్లయితే లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ప్లాట్స్ స్కాటర్డ్ అరౌండ్ ద విలేజ్. ఇక చూస్తే ఇవంతా కూడా ఈ స్మాల్ ప్లాట్స్ అనేది ఏదైతే స్కాటర్డ్ అయి ఉన్నాయో వాటిల్లో పండించే పంట మొత్తం కూడా చాలా తక్కువ పంట పండిస్తారు. వాళ్ళందరూ చిన్న రైతులు అనమాట. ఇక అదేవిధంగా ఒక పక్కేమో ఎక్కువ మంది ఎక్కువ భూమిని కలిగి ఉన్నారనమాట. మీరు చూస్తారు ఈ యొక్క పిక్చర్ని గమనించండి. చిన్న చిన్న పంట పొలాలు ఇక్కడ ఉన్నాయి, పెద్ద పంట పొలం ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇట్లా పెద్ద పంట పొలాలు కొంతమందికి ఉన్నాయి, కొన్నేమో చిన్న చిన్నవి ఉన్నాయి. ఈ రకంగా చూస్తే చాలా తక్కువ మంది పెద్ద పెద్ద పంట పొలాలు కలిగి ఉన్నారు, చాలా ఎక్కువ మంది చిన్న చిన్న పంట పొలాలని కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబానికి సరిపడా మాత్రమే ఈ యొక్క ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటారు. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ గ్రేటర్ ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటారన్నది మనం గమనించాలి. రైట్. ఇక మనం మాట్లాడుకున్నట్టు పాలంపూర్లో మొత్తం కూడా ఒక 60 ఫ్యామిలీస్ అనేవి మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ అండి. వీళ్ళందరూ కూడా గ్రేటర్ దెన్ 2 హెక్టార్స్ ల్యాండ్ కలిగి ఉన్న వాళ్ళు, మొత్తం కూడా కొంతమంది 10 హెక్టార్స్ ల్యాండ్ కలిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారన్నది మనం గమనించాలి. ఇక పంట పండించే విధానంలో మొదటగా మీరు చూసినట్లయితే ఎద్దుల ద్వారా దున్నించడం జరుగుతుంది, లేదా ట్రాక్టర్ ద్వారా పంటని దున్నించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా విత్తనాలు చల్లుతారు, తద్వారా పంట పండుతూ ఉంటుంది. పెస్టిసైడ్స్ లేకపోతే ఏదైతే స్ప్రే చేస్తూ ఉంటారు. ఇక మళ్ళీ దాని తర్వాత పంట పండిన దాన్ని మళ్ళీ కోతలకు కోసి వాటిని మార్కెట్కి తరలిస్తారు. మళ్ళీ భూమిని చదును చేసిన తర్వాత దాన్ని దున్నడం జరుగుతూ ఉంటుంది. రైట్. ఈ రకంగా చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట వ్యవసాయంలో. ఇక ఇది చూడండి, ఈ యొక్క గ్రాఫ్ మన యొక్క ఇండియా స్థితిగతులను చూపిస్తుంది అగ్రికల్చర్లో. చూడండి, కేవలం 15% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే చాలా ఎక్కువ భూమి కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఎంత భూమిని కలిగి ఉన్నారండి? మొత్తం భూమిలో 55.4% భూమిని వాళ్ళు కలిగి ఉన్నారు. 15% మంది మాత్రమే. ఇక 85% మంది చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 44.6% భూమిని కలిగి ఉన్నారు. అంటే ఈ 15% మంది కలిగి ఉన్న భూమి కన్నా ఈ 85% మంది వాళ్ళు కలిగి ఉన్నటువంటి భూమి చాలా తక్కువ కదండి. అంటే ఇక్కడ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అనేది, అంటే తరతరాలుగా ల్యాండ్ రిఫార్మ్స్ చేసినప్పటికి కూడా అది సాధ్యంగా పూర్తి స్థాయిలో మార్పు తీసుకురాకపోవడం వల్ల ఏం జరిగిందండి, ఒక ఇన్ఈక్వాలిటీస్ అనేవి అంటే భూమి విషయంలో ఉండడం జరిగిపోవడం అనేది మనం గమనించాల్సిన అంశం. రైట్. ఈ యొక్క డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ డిఫరెన్సెస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుదల అనేది కూడా వీళ్ళ మధ్య వ్యత్యాసం అనేది, అంతరం అనేది చాలా గమనించగలుగుతూ ఉన్నాం మనం ఇప్పటికీ కూడా. రైట్. ఇక చూసినట్లయితే ఈ యొక్క ల్యాండ్ తర్వాత మనకు ఉండాల్సింది ఏంటంటే లేబర్ అవసరం అవుతుంది ఒక ప్రొడక్షన్ ప్రొసీజర్లో. రైట్. ఈ ప్రొడక్షన్ ప్రొసీజర్లో లేబర్ అనేది ఎవరు ఇవ్వగలుగుతారు మనకి? ఎలా వస్తుందంటే చిన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలంలో వాళ్ళే పంటకు సంబంధించినటువంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇక పెద్ద ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ మంది 15% మంది ఎవరైతే ఉన్నారో ఇంత 54.4% భూమి కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది లేబర్స్ని హైర్ చేసుకుంటారు. అంటే వాళ్ళు ఆ ఒక్క రోజుకో లేదా నెల రోజులకో కావాల్సిన విధంగా వాళ్ళని కూలీ పనులకు పిలిపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటూ ఉంటారన్నమాట. చూడండి, ఈ కాన్వర్సేషన్ అనేది వాళ్ళ యొక్క జీవితాల్లో ఎన్ని రోజులు వాళ్ళు పనికి వెళ్తున్నారు, ఎంత డబ్బు లేదా ఆదాయాన్ని పొందుతున్నారు అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఎవరైతే లార్జ్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటగా వీళ్ళ మీద డిపెండ్ అయ్యేవారు. తర్వాత మెషిన్స్ని కొనడం ద్వారా
ఈ పని కూడా తగ్గిపోవడం జరిగింది. తద్వారా ఏం జరుగుతుందంటే మనుషుల ఉపయోగం అనేది తగ్గిపోతూ ఉండడం వల్ల వాళ్ళకి ఆదాయాలు లేక, వాళ్ళు సంపాదించలేక, వాళ్ళ జీవన స్థితిగతులన్నీ కూడా దుర్భరమైన స్థాయిలో ఉండిపోతున్నాయన్నది మనం గమనించాల్సిన అంశం అండి. పల్లెల్లో చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏదో తినడము బ్రతకడం అంటే ఎవరైనా బ్రతుకుతూ ఉంటారండి. కాకపోతే డిగ్నిటీ అనేది కొంతవరకు లైఫ్లో ఉండాలి కాబట్టి వాళ్ళ ద్వారా సంపాదన అనేది పూర్తి స్థాయిలో పెరగాలంటే వాళ్ళ యొక్క స్కిల్ ఏదైతే వ్యవసాయం ఉందో దానికి సంబంధించినటువంటి పని కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంది, రైట్? కానీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా వారికి అన్ని రోజులు పని దొరకడం లేదు, వాళ్ళు సంపాదన అనేది క్షీణించిపోవడం అనేది మనం గమనించాలి. ఇక్కడ మనం ప్రీవియస్గా నేర్చుకున్నటువంటి కొన్ని సబ్జెక్ట్స్లో చాప్టర్స్లో మీరు చూసినట్లయితే పని కోసం ఒక కూడల్లో వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటారు కదండి, అట్లాంటి వాళ్ళు ఉంటారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ గ్రామాల్లో చాలామంది వాళ్ళకి అమౌంట్ అనేది రాదండి, సరైన పని దొరకదు. ఒక్కొక్కసారి తక్కువ పని ఉంటుంది, ఎక్కువ మంది జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సందర్భంలో కాంపిటీషన్ వల్ల ఏమవుతుంది, పే అనేది కూడా చాలా తగ్గిపోతూ ఉంటుందన్నమాట, రైట్? మీరు చూస్తే ఇక్కడ 300 ఒక రోజుకి ఇచ్చేవారు అనమాట మార్చి 2017లో, రైట్? సో కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్కువ మంది కాంపిటీషన్ ఉండడం వల్ల 160 రూపీసే ఇవ్వాలని ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఈ రకమైనటువంటి కాంపిటీషన్ వల్ల వాళ్ళకు ఉన్నటువంటి వర్క్ అనేది ఎక్కువ ఉన్నప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో తక్కువ జీతాన్ని పొందేదానికి ఉందన్నమాట. ఇక చూసినట్లయితే మనకి ఈ యొక్క వ్యవసాయానికి ఎంత క్యాపిటల్ అవసరమవుతుంది, వాళ్ళకి ఏ రకంగా సమకూరుతుందో చూద్దాం మనం. ఇప్పుడు చిన్న చిన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మోడర్న్ మెథడాలజీస్ని ఫాలో అవ్వాలంటే తప్పనిసరిగా డబ్బు అనేది అవసరం అవుతుంది కదండి. వాళ్ళు ఏం చేస్తారు, అప్పు తెచ్చుకుంటారనమాట. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర అప్పు తీసుకొని ఏం చేస్తారు, వాళ్ళు అది మొత్తం కూడా పంట పండించి మళ్ళీ తిరిగి అదే ట్రేడర్స్కి తక్కువ రేటుకి ఆ పంటని అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఆ లోన్ అమౌంట్ ఇచ్చేటప్పుడే చెప్తారు, మీరే నాకు పంటను అమ్మాలి, ఈ ధరకే అమ్మాలి, లేదా తర్వాత బేరబాడి తక్కువకి తీసుకోవడం అనేది ట్రేడర్ వంతు అవుతుంది. తద్వారా ఏం జరుగుతుంది, ఏదో బొటాబొట్టున వాళ్ళ కుటుంబానికి సరిపడా ఉన్నటువంటి గింజలు వాళ్ళు ఉంచుకొని మిగిలిందంతా కూడా ఆ ట్రేడర్కే అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఇక పెద్ద రైతుల గురించి చూసినట్లయితే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళకి చాలా డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ సేవ్ చేసుకున్న డబ్బుతో వాళ్ళు ఏం చేస్తారు, ఈ వ్యవసాయంలో పెట్టుబడి పెడతారు. వాళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీల్ని పిలిపించి పని చేయించి తద్వారా వాళ్ళు ఏంటంటే ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి మళ్ళీ తిరిగి అమ్ముకోవడానికి కూడా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి డబ్బు చేరుతూనే ఉంటుంది వాళ్ళ దగ్గరికి. అంతేగాని అప్పు తీసుకొచ్చి చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, డబ్బు అనేది అప్పు తేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుందనేది మనం గమనించాలి. ఇక్కడ అప్పు తీసుకొచ్చి సంపాదించేటువంటి చిన్నకారు రైతులు వాళ్ళ పంట పొలాన్ని పండించడమే కాకుండా తక్కువ ధరకి ఆ పంటని అమ్మడం అనేది జరుగుతుందనేది గమనించాలి. సో ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎవరైతే చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వాళ్ళ కుటుంబానికే సరిపోతుందండి, రైట్? ఇక వాళ్ళు మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్మే శక్తి సామర్థ్యాలు కూడా వాళ్ళ దగ్గర ఉండవు. మరి ఈ పెద్ద పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ యొక్క పంటని మొత్తాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మడం జరుగుతూ ఉంటుంది. షాప్ కీపర్స్కి టౌన్స్ ద్వారా అంటే ఈ యొక్క పట్టణాల ద్వారా అమ్మడం జరుగుతూ ఉంటున్నది మనం గమనించాలి. సో ఇక్కడ చూసినట్లయితే పెద్ద పెద్ద ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 350 క్వింటాల్ అనేది ప్రొడక్షన్ అనేది జరిగిందనమాట. ఇంత ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేసేవారు, ఇది మొత్తం కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఉంచుకొని ఆ సర్ప్లస్ మొత్తం కూడా, ఈ సర్ప్లసే 350 ఉంది, ఇది మొత్తం తీసుకెళ్ళి అమ్మేయడం ద్వారా వచ్చిన డబ్బు ఏం చేస్తారు, వాళ్ళు బ్యాంకులో సేవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ చిన్న చిన్న రైతులు వచ్చి అప్పు అడుగుతూ ఉంటారో అప్పుడు వాళ్ళకి అప్పు ఇవ్వడంతో పాటుగా కొంత డబ్బుని వాళ్ళ యొక్క పంట పొలానికి క్యాపిటల్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క వర్చువస్ సైకిల్ అనేది వాళ్ళకి ఎప్పుడు అలానే ఉంటుందన్నమాట. డబ్బు సంపాదించడం, దాన్ని అప్పుగా ఇవ్వడం, మళ్ళీ వాళ్ళ పంట పొలానికి ఉపయోగించడం, మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం, మళ్ళీ దాన్ని బ్యాంకులో వేసుకోవడం, బ్యాంకుల ద్వారా వడ్డీలను తెచ్చుకోవడం, అదేవిధంగా మళ్ళీ ఈ సర్కిల్ అనేది ఇక కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ చిన్న చిన్న ఫార్మర్స్కి ఆ విధంగా లేదండి. ఒక్కసారి వాళ్ళు అప్పు తీసుకున్నారంటే ఆ అప్పు కట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. దాన్ని తిరిగి ప్రొడక్షన్ వచ్చింది, ఆ ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో వాళ్ళు అమ్మలేరు కాబట్టి కొంత అమ్మి కొంత అప్పు తీరుస్తారు, మళ్ళీ కొంత అప్పు తెచ్చుకొని పంటను పండించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా వర్చువస్ సైకిల్లో పెద్ద పెద్ద రైతులు ఉంటే, చిన్న సైకిల్లో అంటే విషియస్ సైకిల్లో ఈ యొక్క చిన్న చిన్న రైతులు వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క పెద్ద పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం వ్యవసాయమే చేయరు కదండి, చిన్న చిన్న పనులు కూడా చేస్తూ ఉంటారు కదా. అంటే ఏవైనా పెద్ద పెద్ద మిల్స్
లేదా చిన్న చిన్న షాపులు పెట్టుకోవడము, కిరాణా షాపులు లాంటివి కావచ్చు, అదర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారండి. ఆ సందర్భంలో మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయేతర కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటారన్న దాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడు నాన్ ఫామ్ యాక్టివిటీస్ అనేవి మనం గమనించాలి కదండి. ఓన్లీ వ్యవసాయ కాకుండా వ్యవసాయేతర సంబంధించిన పనులు కూడా ఏం చేస్తారన్నది మనం గమనిద్దాం ఆ ఊర్లో. అందులో ముఖ్యంగా మీరు చూసినట్లయితే డైరీ అనేది, ఈ డైరీ ద్వారా ఏం జరుగుతుంది, ఈ రైతులు కాకుండా మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొన్ని గేదెల్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. వాటికి గడ్డి, అదేవిధంగా సజ్జలు, జొన్నలు ఇవన్నీ పెట్టి వాటిని పెంచడం జరుగుతూ ఉంటుంది. తద్వారా వచ్చిన పాలు ఏవైతే ఉంటుందో ఆ పాలు దగ్గరలో ఉన్నటువంటి మరి కొంచెం పెద్ద గ్రామం అయినటువంటి రాయగంజ్కి వెళ్ళి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఈ రాయగంజ్లో ఎవరున్నారు, వాళ్ళు ఒక ఇద్దరు ట్రేడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిల్లింగ్ మెషిన్స్ పెట్టుకోవడం జరిగింది అనమాట, అంటే రిఫ్రిజిరేటర్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ పాలంతా కూడా సేకరించి దాన్ని తిరిగి పెద్ద పెద్ద సిటీస్కి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. రైట్, ఈ రకంగా డైరీ ద్వారా వాళ్ళు లాభాలను ఆర్జిస్తూ ఉన్నారనమాట. అంటే తక్కువ స్థాయిలోనే ఆదాయం కూడా వస్తూ ఉంటుంది. రైట్, ఇక చూసినట్లయితే షాప్ కీపర్స్ కొంతమంది ఉన్నారండి పాలంపూర్లో. వాళ్ళు ఏం చేస్తుంటారు, వేరియస్ గూడ్స్ అనేవి పెద్ద పెద్ద షాపుల నుంచి తీసుకొని వచ్చి హోల్సేల్ తీసుకొని వచ్చి వాళ్ళు ఆ విలేజ్లో అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రైస్, వీట్, షుగర్, టీ, ఆయిల్, బిస్కెట్స్, సోప్, టూత్పేస్ట్స్, అదేవిధంగా బ్యాటరీస్, క్యాండిల్స్, సో అనేక రకాల ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క విలేజ్లో అమ్ముతూ ఉంటారనమాట. ఆ రకంగా జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. వాళ్ళ ఏదైతే షాప్ ఉందో ఆ షాపు చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్ళ నుంచి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ ఇక్కడ కొనుక్కొని వెళ్తూ ఉంటారన్నది మనం గమనించాలి. ఇక చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది ఈ సెక్టార్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నది మనం గమనించాలి. ఎందుకంటే డెవలప్మెంట్ పెరిగే కొద్దీ జనాభా పెరుగుతారు, జనాభా పెరిగే కొద్దీ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. అవసరాల రీత్యా కావచ్చు, మనుషుల్ని అటు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడానికి కావచ్చు. రైట్, ఇక చూసినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి రాయగంజ్కి వెళ్ళాలి అంటే వాళ్ళు రిక్షాలని కానీ లేకపోతే టాంగా వాళ్ళని కానీ మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. లేదా జీప్, ట్రాక్టర్, ట్రక్ డ్రైవర్స్ అనేవి ఇంకా ఎక్కువ మందిని మనం గమనిస్తూ ఉంటాము ఈ కాలంలో. ఇప్పుడు చూసినట్టయితే ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల. రైట్, ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది, మనుషులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికైనా లేదా గూడ్స్ ఏవైతే వస్తువులు తయారు చేశారో ఆ ఉత్పత్తుల్ని ఒక ప్రాంతం నుంచి మరొక మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్ముకోవాలన్నా సరే ఇదంతా అవసరం అన్నది గమనించాల్సిన అవసరం ఉంది. ఇదండి ఈ చాప్టర్లో మనం నేర్చుకుంది మొత్తం మీద. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Telugu IAS YouTube channel for more updates. Please don't forget about sharing, liking the videos.